2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు అన్నారు ఓ కవి. పాకిస్తాన్తో ఏ వ్యవహారం నడిపించినా, పాకిస్తాన్ ఏ వేషాలు వేసినా, అది యుద్ధంలో కావచ్చు, క్రికెట్లో కావచ్చు, అవి వంకర బుద్ధి, వంకర ఆలోచనలు మాత్రమే ఉంటాయని మరొకసారి రుజువైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఏషియా కప్లో పాకిస్తాన్ ఇక ఆడదు అనే చర్చ జరుగుతున్న సమయంలో భారత క్రికెట్ టీం గత ఆదివారం భారత టీంతో జరిగిన మ్యాచ్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఇండియన్ టీం షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే చర్చ నేపథ్యంలో పాకిస్తాన్ అతిపెద్ద డ్రామాకు తెరలేపింది. ఈగోకి వెళ్ళింది. ప్రపంచం ముందు ఇండియాని బదనాం చేయాలన్న ఏకైక లక్ష్యంతో రకరకాల వేషాలు వేసింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది, ఏసీసీకి ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఇవాళ యూఏఈతో జరగాల్సిన మ్యాచ్ని రద్దు చేసుకుంటున్నామనే సిగ్నల్స్ కూడా ఇచ్చింది. ఉదయం నుంచి ఐసీసీతో మంతనాలు జరుపుతూనే వస్తుంది. మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ని తొలగిస్తే తప్ప యూఏఈతో మ్యాచ్ ఆడబోమని కూడా పీసీబీ ఒక దశలో చెప్పింది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన ఐసీసీ పాకిస్తాన్ తోక కత్తిరించే విధంగా నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మీరు మ్యాచ్ ఆడకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా స్పష్టంగా హెచ్చరించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. చాలా స్పష్టంగా ఐసీసీ చెప్పింది, ఒకవేళ ఈ మ్యాచ్ నుంచి మీరు పాకిస్తాన్ బయటికి వెళ్ళిపోతే ఐసీసీ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు రావచ్చని హెచ్చరించింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పీసీబీ దిగొచ్చింది, చచ్చినట్టు మళ్ళీ మ్యాచ్ ఆడేందుకు ప్రయత్నించింది. అయితే ఐసీసీతో చర్చల నేపథ్యంలో ఇవాళ దుబాయ్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్కి క్రికెట్ టీం బయలుదేరలేదు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా హోటల్లోనే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ ఒక ట్వీట్ చేశారు, మేము యూఏఈతో గేమ్ ఆడబోతున్నామని. యూఏఈతో గేమ్ ఆడుతున్నామని ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే పాకిస్తాన్ క్రికెటర్లను తీసుకొని అక్కడి నుంచి ప్రత్యేకమైన వాహనం దుబాయ్ స్టేడియం వైపు స్టార్ట్ అయింది. ఈరోజు ఇండియన్ టైం ప్రకారం రాత్రి 9 గంటలకి పాకిస్తాన్ యూఏఈ మ్యాచ్ మొదలయ్యే అవకాశం ఉంది, మొదలు కానుంది కూడా. ఇండియన్ టైం ప్రకారం, దుబాయ్ టైం ప్రకారం సాయంత్రం 7 గంటలకి టాస్ వేస్తారు. 7:30 మొదటి బంతి వేస్తారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ 4 రోజులుగా పాకిస్తాన్ ఎవరైతే మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్తో వివాదాన్ని లేవనెత్తే ప్రయత్నం చేయడం, యాండీ పైక్రాఫ్ట్ వల్లే మేము టాస్ వేసే సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పడం, యాండీ పైక్రాఫ్ట్ తప్పుదారి పట్టించారని పాకిస్తాన్ టీంని బదనాం చేయడం, ఈ పరిణామాలన్నింటినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది పీసీబీ. అయితే యాండీ పైక్రాఫ్ట్ని ఇవాల్టి మ్యాచ్లో రెఫరీగా ఉంచొద్దని కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. అయితే ఆ డిమాండ్ని ఐసీసీ పట్టించుకోలేదు. యాండీ పైక్రాఫ్టే ఇవాల్టి యూఏఈ పాకిస్తాన్ మ్యాచ్కి కూడా రెఫరీగా ఉంటారని చాలా స్పష్టంగా చెప్పింది. దీంతో పీసీబీకి దిగి వచ్చుడు తప్ప, కిందకి దిగడం తప్ప మరో దారి కనిపించలేదు. ఇవాల్టి మ్యాచ్కు కూడా యాండీ పైక్రాఫ్టే మ్యాచ్ రెఫరీగా ఉండబోతున్నారు. మొత్తానికి పాకిస్తాన్కి నిజంగా ఆ పిచ్చి వేషాలకి సరైన సమాధానం దొరికింది. పాకిస్తాన్ కడుపులో మంటంతా ఒకటే, భారత క్రికెట్ టీం తమని చిత్తుగా ఓడించిన, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్ టీం. స్పోర్టింగ్ స్పిరిట్కి ఇది పూర్తిగా విరుద్ధమనే ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది, ఐసీసీని కూడా నిలదీసేందుకు ప్రయత్నించింది. కానీ భారత క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పిన సమాధానం పాకిస్తాన్కి మింగుడు పడలేదు, నిద్ర పట్టనివ్వలేదు. పాకిస్తాన్ క్రికెట్ టీంని నిజంగా నిరుత్సాహపరిచిందని చెప్పాలి. చాలా స్పష్టంగా పహల్గామ్ దాడికి నిరసనగానే మేము షేక్ హ్యాండ్ ఇవ్వలేదు,
పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం మేం. ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించిన భారత ఆర్మీకి, త్రివిధ దళాలకి మేము మద్దతుగా నిలబడ్డాం. వాళ్ళ ధీరత్వాన్ని మేము మా వంట పట్టించుకున్నాం. అందుకే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతున్నామని చాలా స్పష్టంగా సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా భారతదేశంలో ఉద్వేగభరితమైన వాతావరణం ఏర్పడింది. భారతదేశంలో ఉన్న కోటాను కోట్ల క్రికెట్ అభిమానులు నిలబడి చప్పట్లు కొట్టిన సందర్భాలున్నాయి. అంతేకాదు, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదని మొదటి నుంచి ఒత్తిడి తెచ్చిన వాళ్ళు, భారతదేశం నుంచి భారత క్రికెట్ టీం పైన మ్యాచ్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన వాళ్ళు కూడా ఆ తర్వాత మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న చర్యల్ని సమర్థించారు. ఈ పరిణామాలన్నింటినీ తట్టుకోలేకపోయింది పాకిస్తాన్ ప్రపంచ వేదిక పైన ఒక దోషిగా కనిపించింది. క్రికెట్ టీం ద్వారా, క్రికెట్ టీం అట్లాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయాల ద్వారా కూడా ఒక దోషిగా కనిపించింది. వీటన్నింటినీ సరిదిద్దుకోవడానికి, లేకపోతే వీటన్నింటినీ దారి మళ్లించడానికి భారత క్రికెట్ టీం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచం మర్చిపోవడానికి షేక్ హ్యాండ్ని ఒక వివాదంగా మార్చే ప్రయత్నం చేసింది. ఆ వివాదంలో ఐసీసీని కూడా బెదిరించే ప్రయత్నం చేసింది. చివరికి తోక ముడుచుకొని గ్రౌండ్ వైపు అడుగులు వేసింది పాకిస్తాన్ టీం. ఈరోజు రాత్రి 9 గంటలకి ఇండియన్ టైం ప్రకారం పాకిస్తాన్ యుఏఈ మ్యాచ్ కొనసాగబోతుంది. పాకిస్తాన్ మళ్ళీ ఏసీసీ కప్లో ముందుకు కొనసాగుతుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.